కాలంగా అనారోగ్యంతో బాధపడుతుందన్న. మా మమ్మీకి వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్, బోన్స్ స్ప్రెడ్ అయిపోయింది. 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ ట్రీట్మెంట్ నడిపిస్తున్నాము. తను ఎక్కువ రోజులు బతకదని తెలుసు, కానీ మన పోరాటం మనం చేసుకుంటూ నెలకు 50,000-60,000 పెట్టుబడి పెట్టుకుంటూ మమ్మల్ని వదులుకొని మా పని అంతా వదిలిపెట్టుకొని మా భార్య పాటు అందరం ఇక్కడికి వచ్చినాం. నేను హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో మామూలుగా చేసుకుంటాను. మమ్మీ కోసం అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి ఉండి పని అంతా వదిలిపెట్టుకొని మమ్మీ కోసమే కష్టపడి, ఎందుకంటే బతుకుతుందని ఆశ, ఎందుకంటే క్యాన్సర్ కదా, సరే చూద్దాం ట్రై చేద్దాం అని అంటే ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా తెలియదు. కాకపోతే అని చెప్పి మన కష్టం పుట్టంగా ఉంటుంది కన్నా, హెల్త్ బాగా చూస్తూ మనం ఇది చేసుకోలేం కన్నా. సరే అని నాకు కష్టార్జితం ఉన్న కాడికి బయట తీసుకొని వచ్చుకొని అమౌంట్ తీసుకొని వచ్చి మా అమ్మని ఏదో ఒకటి చేయించుకొని బతుకుతుందని ఒక ఆశతోటి తనని కాపాడుకోవాలని ఒక దృక్పథంతో కష్టపడైనా కానీ మేము పెట్టినా కానీ మా అమ్మ 2 months నుంచి బాగా స్ట్రగుల్ అయిపోయేదన్న. మొత్తం బోన్కి స్ప్రెడ్ అయిపోయి తను లేవలేని పరిస్థితి. మొత్తం ఇది రోజు కూడా ఖర్చు పెట్టుకుంటూ మేము తినడానికి కూడా మాకు కూడా ఏం లేదన్న, వ్యవసాయం లేదు ఏది లేదు. అయినా కానీ మేము అమ్మ అనే ఒక వార్డుతోటి తను బతికించుకోవాలి అనే ఒక నమ్మకంతో మన పనంతా వదిలిపెట్టుకొని వచ్చి మమ్మీ కోసం వచ్చి ఇక్కడ బతుకుతున్నాం అన్న. మాకు ఇంకోటి ఏంటంటే ఆరోగ్యపరంగా వచ్చిందన్న. మా అమ్మకు కళ ఏంటంటే సొంత ఇంటి కళ అనేది ఒకటి ఉండే, కట్టుకోవాలి ఇల్లు అనేది. మాకు ప్లేస్ కూడా లేదన్న ఇక్కడ ఇంతవరకు కూడా. మన నియోజకవర్గంలో మా గురించి తెలుసుకున్న ఎవరు చెప్పినా కానీ చెప్తారన్న, మాకు ఇంత ప్లేస్ కూడా లేదు. ఇది మొన్న మా వాళ్ళు ఇక్కడ నాకు ఇచ్చారు ప్లేస్ అన్న. మా మమ్మీ 2 months నుంచి బాగా స్ట్రగుల్ పడి లాస్ట్ 30వ తారీఖు నాడు మా అమ్మ చనిపోయిందన్న. కానీ ఇక్కడ మాకు ఉండడానికి ఇల్లు లేదు, కిరాయిలో ఉంటున్నాము. వాళ్ళు ఏమంటారో, వాళ్ళు అభ్యంతరం చెప్తే ఇలా కొడితే మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో మేము గుడిసె టెంట్ వేసుకొని మా అమ్మ కార్యక్రమాలు ఇక్కడి నుంచే దాన సంస్కారాలు చేసుకున్నాం అన్న. ఇక్కడ చేసుకొని ఇక్కడే 11 రోజులు ఇక్కడ నా భార్యతో మా పిల్లలతో నాతో పాటుగా మా అమ్మమ్మ వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఇక్కడ ఉండి దహన సంస్కారాలు చేసుకున్నాం. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఎవరు మాత్రం రాజకీయంగా కానీ ఎవరి పరంగా కానీ హెల్ప్ చేసిన వాళ్ళైతే ఎవరు లేరన్న. ఇక్కడే వర్షాలకి ఇక్కడే వండుకుంటూ ఇక్కడే పురుగుతోటి ఉంటూ 11 రోజులు మా అమ్మ కార్యక్రమం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎటు వెళ్ళకుండా ఫ్రెండ్స్ సహకారం, ఫ్యామిలీ మెంబర్స్ సహకారంతో అమ్మ పెద్ద కార్యం చేసుకున్నాం అన్న. చనిపోయిన తర్వాత కన్నా ఇది పొలాలన్న ప్లేస్ మొత్తము. ఈ పొలాలకు వచ్చి ఇక్కడ మా అమ్మగారిని ఇక్కడ పడుకొని పెట్టి ఫ్రెండ్స్ సహకారంతో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల బంధువులతోటి కాలనీ వాసులతోటి టెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ దహన సంస్కారాలకి ఏర్పాటు చేసుకున్నాం అన్న. తర్వాత వర్షాలకి ఇక్కడ ఇబ్బంది పడుతుంటే ఒకరోజు ఫుల్ వర్షం వచ్చిందన్న. అమ్మాయి దహన సంస్కారాలు అయిపోయినాయి సాయంత్రం వరకు. కానీ పడుకున్న తర్వాతకి 1 day తర్వాతకి వర్షాలు నల్గొండ తెలంగాణలో మొత్తం ఫుల్ వర్షాలు వచ్చినాయి. ఇక్కడ కూడా మొత్తం వర్షాలు వచ్చి టెంట్ అంతా ఖరాబ్ అయిపోయి టెంట్ కిందనే కూర్చున్నాం అన్న. నేను మా ఫ్యామిలీ మొత్తం నాతో పాటుగా ఉన్నారు. ఎందుకంటే చూస్తుండలేదు, ఎప్పుడు నేను ఉండలేదు అనమాట. ఇక్కడ అమ్మని వాళ్ళు పెట్టేసి ఇక్కడే ఉండేసి ఉంటే ఇక్కడ మా కాలనీ వాసులు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చి ఇక్కడ ఉండి ఇంత ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి తల ఒక చేసి పోయి గుడిసెని కట్టిపించారన్న. తెల్లారి మార్నింగ్ ఇది తీసుకొని వచ్చి అది కూడా లేదన్న. ఒక్కొక్కటి డీజే రాజా అని చెప్పేసి మనోడు తీసుకొని వచ్చి బల్లలు ఇచ్చిండన్న. పట్ట రవి అని చెప్పేసి, రవి అన్నకి పట్ట లేదు, ఏది లేదు, వ్యవసాయం కూడా అగ్రికల్చర్ కూడా లేదు, ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పేసి ఆ బట్టలు ఇవన్నీ తీసుకొని వచ్చి తల ఒక చేయడం వల్ల నాకు ఊరి పొడిచి గెలిచిందన్న. ఇక్కడనే ఉంటూ 11 రోజులు ఇక్కడే ఉండి కార్యక్రమాలు మొత్తం చేసుకొని ఎక్కడైనా మా అమ్మ కష్టపడుతూ మా అమ్మ కలిసింది కానీ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండలేదన్న. కాకపోతే ఇక్కడ సొంత ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ గుడి చేసుకొని ఉంటే కూడా ఇక్కడ వాతావరణం పంట పొలాలన్న. ఈ పొలాలలో పురుగు పూచి తిరిగి మొత్తం ఇదంతా డ్యామేజ్ చేసిందన్న. కానీ ఈ నొప్పితోటి భరించుకుంటూ కూడా బాగా వేసి మెడ మొత్తం డ్యామేజ్ అయిందన్న. డ్యామేజ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకంటే ఇది నొప్పి భరించలేను, ఇది లేదు. నాకు ఆల్రెడీ 2 సార్లు హార్ట్ ఆపరేషన్ అయింది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి నాకు. ఏది కూడా సున్నితం వ్యక్తిని అనమాట నేను. ఎందుకంటే నాకు ఏదైనా తగిలింది అనుకో ఎమ్మటి ఇది అవుతుంది, బాగా ఇది డ్యామేజ్ అయింది. దహన సంస్కారాలు చేసేటప్పుడు కూడా ఇక్కడ దీని సపోర్ట్ కూడా లేకుంటుంది నా పరిస్థితి. అట్లా కానీ ఇక్కడే వండుకుంటూ మమ్మీ 11 రోజులు 10 రోజుల కార్యం దాకా ఇక్కడే ఉండి దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత కూడా 10 రోజు వరకు కూడా ఇక్కడే ఉండి పెద్ద కార్యం చేసుకున్నా అన్న. నాకు ఒకటే కల అన్న, నాకు ఇంత కూడా చిల్లిగవ్వలేదు. మామీ వల్ల 1.5 సంవత్సరం నుంచి స్ట్రగుల్ పడుతూ చాలా ఖర్చు పెట్టిన. కట్టుకోవడానికి కూడా ఇల్లు లేదు. అమ్మ కట్టుకుందాం అనే ప్లేస్లో ఈ పంట పొలాలని మామయ్యలు ఇచ్చిన ప్లేస్లో కట్టుకుందాం అనుకున్నా. వస్తుంది ఏదో ఒకరు హెల్ప్ చేస్తారు అనుకున్నా, కానీ ఎవరు వచ్చి హెల్ప్ చేయలేదన్న. ఇంతలోకి మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతినింది, చేయక్కడికి చేసి ఖర్చు పెట్టినామన్న. సొంత కళ మాత్రం సొంత ఇంటి కళ మాత్రం నిజంగానే ఉంది. ఎవరన్నా దాతలు వచ్చి నాకు చేయూతనిచ్చి నా సొంత ఇంటి కళలకు సహాయ సహకారాలు అందిస్తా అంటే కృతజ్ఞతలు అన్న.
అన్న మా మమ్మీ గారి ఆరోగ్యం తర్వాతకి 30వ తారీఖు మార్నింగ్ 4 గంటలకు చనిపోయిందన్న. చనిపోయిన తర్వాతకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కిరాయికి మేము ఉండేది ఇంట్లో. వాళ్ళొచ్చి వాళ్ళ అభ్యంతరం తెలిపారు. ఇంట్లో ఇక్కడ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది మాకు అని చెప్పేసి. మా మామయ్యకి సంబంధించిన ఇక్కడ పొలం ఉంటే ఈ పొలంలో చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నామన్న.